10వ తరగతి ఎగ్జామ్ పేపర్లో మీకు మోడ్ కనుక్కోమని ఇలా ఒక ప్రాబ్లం వస్తుంది. క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు, 5 to 15, 15 to 25 ఇలా వాళ్ళే ఇస్తారు. ఇవి కింది ఈ ఫార్ములా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్ నాట్ బై 2f1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. ఈ ఎఫ్1 ఏంటి, ఎఫ్2 ఏంటి, హెచ్ ఏంటి, మనకి ఇవన్నీ ఎలా వస్తాయి అనుకుంటే మొదలు మనం ఇలా 3 కాలమ్స్ కొట్టుకోవాలి. కాలమ్స్ కొట్టుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోవాలి. 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. అప్పుడు మనం ఫ్రీక్వెన్సీస్ని రాసుకోవాలి. 6, 11, 21, 23, 14, 5 క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ అన్నింటిలో హయ్యర్ వాల్యూ ఏదండి? ఇది. దీన్ని మనము F1 అనుకుంటున్నాం. దీని పై క్లాస్ని F0 అనుకుంటున్నాం. దీని కింది క్లాస్ని F2, F0, F1, F2. దీన్నే మనం మోడల్ క్లాస్ అంటాం. మోడ్ అంటే ఏంటి? హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్. ఇక్కడ ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. ఒక్కోసారి ఇవి రెండు సేమ్ లేకపోతే ఈ రెండిటి యావరేజ్ తీసుకోవాలి. కానీ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్ అంటే మనం 35 తీసుకోవాలి. తర్వాత F0 మోడల్ క్లాస్కి ప్రీవియస్ క్లాస్ 21. F1 మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 23. F2 మోడల్ క్లాస్ తర్వాత ఫ్రీక్వెన్సీ 14. ఈ వాల్యూస్ అన్ని తీసుకున్న తర్వాత హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీస్ డిఫరెన్స్ తీసుకోవాలి, ఆర్ అప్పర్ బౌండరీస్ డిఫరెన్స్. 35 మైనస్ 25 10. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫార్ములా రాసుకుందాం. ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2f1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. అన్నీ ఎగ్జామ్ పేపర్లోనే ఉన్నాయి. 35 ప్లస్ F1 ఎంతుంది మనకి? 23. F0 ఎంతుంది? 21 బై 2f1 ఎంతుంది? 2 ఇంటూ 23 మైనస్ F0 మళ్ళీ పైన రాసిందే 21 మైనస్ F2 14 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ 10. 35ని మనం ఏం చేసేది లేదు ఇప్పుడే. 23 మైనస్ 21 ఎంత? 2. 2 ఇంటూ 23 ఎంత? 46. ఇవి రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ఎంత? 35 ఇంటూ 10. 35 ప్లస్ 2 బై 46 మైనస్ 35 ఎంత? 11 ఇంటూ 10. ఇప్పుడు మనం కనుక సరే ఇక్కడ చూద్దాం. 35 ప్లస్ 2 ఇంటూ 10 ఎంత? 20 బై 11. ఇది క్యాన్సిల్ అయ్యేటట్టు లేదు కాబట్టి మనం 11 LCM తీసుకొని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా చేసుకోవచ్చు ఈజీగా. 35 ఇంటూ 11 ఎంత అవుతుంది? 385. 385 ప్లస్ 20 ఎంత అవుతుంది? 5. 405 బై 11 అవుతుంది. 405ని మనము 11 తోటి డివైడ్ చేస్తే 11 3 జా 33, 75. 11 6 జా 66, 9 ఇక్కడ పాయింట్ పెట్టుకొని 11 8 జా 88, 20. 11 1 జా 11, 90. 11 8 జా 88. సో అప్రాక్సిమేట్గా మనకు మోడల్ నుంచి వచ్చింది 36.818. ఒకవేళ లేదు అంటే కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా రాయొచ్చు. మీరు ఇంతవరకు చేసినా మీకు మార్కులు వేస్తారు. చూడండి, మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ
23 ఉంది. మనకు మోడల్ క్రాస్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? ఇప్పుడు మోడ్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. మనకు వచ్చిన ఆన్సరు ఆ 35 టు 45 మధ్యలోనే ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఫార్ములాను కనుక బట్టి పడితే మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.